నమస్తే. నేను మీ రాధ. కుల గణన సర్వే గురించి ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి బాగా ఇష్యూ అవుతుంది. అటు బంజారా హిల్స్‌లో గానీ, కొన్ని ఏరియాస్‌లో ఆశా వర్కర్లు ఇళ్ళకెళ్తుంటే కొంతమంది కుక్కలను వదిలినటువంటి వైనం కనిపించింది. కొంతమంది ఏమో రాళ్లతో కొట్టినటువంటి వైనం కనిపించింది. ఇంకొంతమంది అయితే దాడి చేసినటువంటి వైనం కనిపించింది. ఎటో చూసుకున్నా కూడా కుల గణన సర్వేకి ప్రజలు మాత్రం సహకరించట్లేదు. రైట్. మనం ఒక్కసారి మూసాపేటలో ఉన్నాము, ఇందిరానగర్లో డివిజన్ నెంబర్ 117. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ కుల గణన సర్వే గురించి వచ్చి ఏం మాట్లాడారు, ఏమి అడిగారు, అసలు ఇక్కడ సర్వే జరిగిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. చూస్తున్నారు కదా, తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటికి కుటుంబ సర్వే అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో మూసాపేట్ 117 ఎన్యూమేషన్ బ్లాక్లు, దాని తర్వాత ఇక్కడ 033 అని చెప్పేసి ఇక్కడ మొత్తం అంతా మనకి ఇక్కడైతే ఇక్కడ ఒక పేపర్ అతికించడం అయితే మనం చూస్తున్నాము. సో వీళ్ళ ఇళ్ళకి అసలు వచ్చారా లేదా, అసలు ఎంత మేరకు సర్వే చేస్తున్నారు, వీళ్ళు అసలు సహకరిస్తున్నారా లేదా, అసలు పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? మా పేరు తుకారాం. ఓకే. మూసాపేట్ 117 డివిజన్. ఇది కాలనీ పేరు ఇందిరానగర్, జనతానగర్లో ఒక భాగం. అయితే కుల గణన అనేది ఇంటింటికి వస్తున్నారు, వచ్చి స్టిక్కర్ అయితే అతికిచ్చారు. అతికిచ్చిన తర్వాత మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఈ కుల గణన దేనికి? కుల గణన అన్నప్పుడు కులంకు సంబంధించిన వివరాలు మాత్రమే అడగాలి. కానీ దీంట్లో ఏం చేస్తున్నారు, ఆస్తిపాస్తులు మిగిలినవన్నీ అడుగుతున్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు. మేము ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి, పాన్ కార్డు దేనికి ఇవ్వాలి? ఊర్లో ఆస్తిపాస్తులు ఉంటే, ఒకవేళ ఉన్న వాళ్ళ సంగతి ఉంటే, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు హైదరాబాద్లో మేము ఉన్నాము, ఆ రేషన్ కార్డు కట్ చేస్తే పరిస్థితి ఏంటి? అది కట్ చేయడానికా, లేకుంటే కొత్త రేషన్ కార్డులు గతంలో ఇస్తానన్నా ఇవ్వలేక ఈ విధంగా తీయడానికా? ఇది ఎంతవరకు కరెక్టు? కులం అన్నప్పుడు కులము ఎవరున్నారు, కుమ్మరి, కమ్మరి, ముదురాజులు వీళ్ళ సేకరించాలి తప్ప నీకు ఈ విధంగా సేకరించడం కరెక్ట్ కాదు. గతంలో నువ్వే వ్యతిరేకించావు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా ఇంటి సేకరణ చేస్తారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని గత ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకించావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? 6 గ్యారెంటీలను మభ్యపెట్టడానికా? 6 గ్యారెంటీలలో అసలు నువ్వు ఏ గ్యారెంటీ ఇచ్చావు? ఒక ఫ్రీ బస్సు తప్ప. ఆ ఫ్రీ బస్సు వల్ల కూడా నీకు గవర్నమెంట్కి ఆదాయం కోల్పోతుంది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల సర్వేలోని ప్రచారంలోని ఆయన 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో అక్కడ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. తెలంగాణలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని. అలాగే రేపు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా విజయోత్సవాలు నిర్వహించబోతున్నారు తెలంగాణలోని. అయితే మహారాష్ట్రలో వెళ్ళి ప్రచార సభలో మాట్లాడాడు. ఆయన మనకు హిందీ రాదనుకుంటున్నాడా లేక ఇంగ్లీష్ రాదనుకుంటున్నాడా తెలియదు. ఇక్కడ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాను, రుణమాఫీ 2 లక్షలు చేశానని. కానీ ఇప్పుడున్న మంత్రులే, కాంగ్రెస్ మంత్రులు కానీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. రుణమాఫీ మేము పూర్తిగా చేయలేకపోయాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ సెంట్రల్ వాళ్ళకు, అధిష్టానం వాళ్ళకు, వీళ్ళకు మెప్పు పొంచుకోవడానికి అక్కడ వెళ్ళి స్పీచ్ ఇస్తున్నాడు. అంటే జనాలను మోసం చేస్తున్నాడు. ఇప్పుడు నిన్ననే మీరు చూశారు టీవీలో, కొడంగల్ ఏరియాలో ఒక ఇండస్ట్రీ ఫార్మా గురించి వెళ్తే కలెక్టర్ని కొట్టిన పరిస్థితి, తరిమి కొట్టారు. అసలు ఆయన నియోజకవర్గంలోనే ఎంబడబడితే రాష్ట్రంలో నువ్వు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేయలేకపోతున్నావు? ఇవి కొంచెం ఆలోచిస్తున్నాడు. జహీరాబాద్ లో బీసీ డిక్లరేషన్ లో కులగణన చేస్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడున్న టీపీసీసీ ప్రెసిడెంట్ స్వయాన మాట్లాడడం జరిగింది. సో కులగణన కోసం ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కులగణన చేస్తే తప్పేంటి? తప్పేమి లేదు, ఓన్లీ కులగణనే చేయండి. మీ ఆస్తుపాస్తులు ఎందుకు అడుగుతున్నారు? ఆస్తుల వివరాలు నీకెందుకు? నీకు ఎంత భూమి ఉంది, ఎంత ఇల్లు ఉంది, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానంటున్నావు, నీకు ఇల్లు ఉందా లేదా అంతవరకు అడగాలి. కానీ నీకు ఆస్తి ఉందా లేదా అని అడగాల్సిన అవసరం ఏముంది? మా ఆస్తుపాస్తుల వివరాలు నీకెందుకు ఇవ్వాలి? ఉంటే ఒకవేళ ఈ 6 గ్యారెంటీల్లో నువ్వేమైనా కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? ఇది మళ్ళీ తులం బంగారం ఇస్తానన్నావు గతంలో, ఆ తులం బంగారం లేదు. ఒకవేళ ఎవరికో ఎంతో కొంత ఎకరమాయిలు ఎంతో ఉంటే నీకు ఒకవేళ తులం బంగారం తీయడానికి ప్లాన్ చేస్తున్నావా? ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కులగణన అన్నప్పుడు కులానికి సంబంధించినవి మాత్రమే అడుగు. నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీఆ అంతవరకు అడుగు. నీకు ఇల్లు లేదా, ఉందా? లేదు అంటే లేదు, ఉంది అంటే కానీ నీకు భూమి ఎంత ఉంది, నీ ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ కార్డు ఇవ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇది అప్పట్లో వ్యతిరేకించినందుకు ఇవన్నీ కొన్ని తీసినట్టున్నారు. ఇదే రీతిగా చేశాడు ఆయన. దాంట్లో చేసినప్పుడు కదా నువ్వు వ్యతిరేకించావు. ఆయన అడిగినప్పుడు నువ్వు వ్యతిరేకించావు కదా, మరి వ్యతిరేకించిన దానికి నువ్వెందుకు అమలు చేస్తున్నావు? 56 కాలాలు, ఒక మనిషికి 56 కాలాలు దేనికి? 4-5 సరిపోతాయి. ఆ 4-5 ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటే సరిపోదు. కానీ ఇంతవరకు నీకు అవసరం లేదు కదా. నీకు ప్రభుత్వం
చేయడానికి చేతగాక పాలన చేతగాక ఈ జనాలను మభ్యపెట్టడానికి 2,500 రూపాయలు ఇస్తానన్నాం, ఈ రోజు దాకా ఇవ్వలేడు. 2,000 కాదు మహిళలకి, 2,000 కాదు, నేను వస్తే 4,000 ఇస్తానన్నావు. సంవత్సరం పూర్తవుతుంది, విజయోత్సవ సభ ర్యాలీ జరుపుకోవడానికి దగ్గరలో ఉన్నావు, కానీ నీకు 2,000 4,000 చేయలేదు, వికలాంగులకు 4,000 6,000 చేయలేదు, తులం బంగారము లేదు, మహిళల స్కూటీలు లేవు. ఇవన్నీ మరిపింపడానికి ఇంటింటికి ఎవరినో పంపించి వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో నేను ఏదో గెలవాలని చూస్తున్నావు, కానీ ఇది కరెక్ట్ కాదు. చేసేది ఉంటే కరెక్ట్గా చేయండి. నువ్వు గతంలో వ్యతిరేకించావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఓకే, ఒకవేళ ఆశా వర్కర్లు వచ్చి అడిగితే మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తాం, చెప్పాల్సినవి చెప్తాం. నా కులం ఇది, నా కులం ఇది, నా పిల్లలు ఇది, నా పిల్లలు ఇది చదువుతున్నారు, అంతవరకే మేము ఇస్తాం. అంటే సహకరిస్తారా వాళ్ళకి? గవర్నమెంట్ చేసిన దానికి సహకరిస్తాం, కానీ ఆయన అడిగే క్వశ్చన్లు మేము అన్నీ చెప్పడానికి మేము చెప్పం. ఎందుకు చెప్తాం? ఆయన ఇచ్చేవాటికి మేము ఏవి చెప్పాలి? మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకు రేపు ఏమైనా భవిష్యత్తు ఇస్తాడేమో అనుకుంటున్నాం, కానీ మాకు తెలిసి నమ్మకంగా ఇయ్యాడు. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు అని మేము అనుకుంటున్నాం. రైట్. ఇక్కడ మరొక పర్సన్ కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, మీ పేరండి? రామకృష్ణ. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మినిమం 25-30 ఇయర్స్ నుంచి ఉంటాను. అవునా? రైట్. మరి అయితే ఇంటింటికి వచ్చి కులగణన సర్వే చేపడుతున్నారు, ఏంటి మరి సహకరిస్తారా లేదా వాళ్ళకి? సహకరించడం అంటే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే టీచర్ వాళ్ళకి చెప్పారు కదా మేడం మీకు సర్వే చేయమని చెప్పేసి, కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు మేడం, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి అడిగా మేము, మీకేమన్నా ఐడియా ఉంటే మాకేం ఐడియా లేదు అంటారు. అక్కడ ఉండే మేము కాలాలు ఎంపిక వెళ్తున్నాం, మాకైతే ట్రైనింగ్ ఇవ్వలేరు. మరి మీరు ఎందుకు వచ్చారమ్మంటే మాకు డబ్బులు ఇస్తామన్నారు. అసలు యాక్చువల్గా రావాల్సింది టీచర్స్, కానీ ఈ ప్రైవేట్ వాళ్ళని చేసి మీరు ఈ అసలు మొత్తం వివరాలు ఇస్తాం. పాన్ కార్డ్ ఎందుకు అవసరం మేడం? ఆధార్ కార్డు అవసరమా వీళ్ళందరికీ? మీకు ఏ కులం ఉంది, కులగణన అన్నప్పుడు కులం కోసమే అడగాలి, కానీ ఈ కులగణన చేసేసి నీ ఆస్తి వివరాలు, నీ ఆధార్ కార్డు నెంబర్ అని అవసరం. ఇది అయితే చెప్తే ఏమవుతాడు? ఇంతకుముందు అనేది చెప్పారు కదా మేడం, మీ ఆస్తి వివరాలు ఇస్తే ఎవడో వచ్చి తన్నుకుపోతాడు, మీరు ఎందుకు ఇస్తారు ఆస్తి వివరాలు? మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడన్నా చెప్తాడా అని ఆయననే అన్నాడు. మరి ఈయన మీద మేడం మీద తలకాయ ఉందా, మరి ఇంకేమైనా బుర్రకాయ ఉందా, మరి గుమ్మడికాయ ఉందా తెలియదు మరి ఇతనికి. మరి అదే ఎందుకు చేస్తాడో మాకైతే అసలు నాకు అర్థం కావట్లేదు. అది మరి ఎందుకు కులగణన చేసిండో అంటే, ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ క్యాస్ట్ ఫీలింగ్ కోసం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వీళ్ళు వాళ్ళ బట్టి టికెట్ ఇవ్వదలుచుకున్నాడా? మరి దానికోసం మేము అనుకునేదంటే దానికోసమని మేము అనుకుంటాం మేడం, అంతకంటే దాని మించి అయితే ఆయన ఏం చేయలేదు. అంటే గతంలో కులగణన చేయమని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా పట్టుబట్టి కూర్చున్నారు కదా, సో ఇప్పుడు చేయడానికి రెడీ అయ్యారు. ఇది కులం కోసమే చేయాలి కదా మేడం. ఇవన్నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఆస్తి వివరాలు ఎంత, మీకు ఆస్తి ఎంత ఉంది, మీకు బ్యాంకులో అకౌంట్లో ఎంత ఉందని ఆయనకి ఎందుకు మేడం? అది అవసరం లేదు కదా. ఇది మీకు అంటే కులగన్నాడు, కుల కోసమే మాట్లాడే. మీ బ్యాంక్ ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ కార్డు ఇవ్వండి అంటే మీకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటాడు అతను. ఇవన్నీ పథకాలన్నీ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా, మరి నాకు అర్థం అవ్వట్లేదు మేడం. మీ పేరు? కృష్ణ నా పేరు. రైట్. ఇంద్రానగర్లో మరొక వాసి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఇప్పుడు కులగణన సర్వే కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు, మీరు వాళ్ళకి సహకరిస్తారా లేదా? మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము, జనతానగర్లో ఉంటాము. కులగణన సర్వే అని చెప్పేసి వస్తున్నారు, ఇంటికి స్టిక్కర్స్ అతికించి వెళ్ళారు. తర్వాత ఈరోజే సర్వేకి వచ్చారు కొద్దిమంది. అయితే దీంట్లో అర్థం కాని విషయం ఏంటంటే, కులగణన సర్వే అనేది 56 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలా. కులగణన అనేది ఒక బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ అనే ఒక చిన్న పాయింట్ కోసము 56 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలా అనేది మాకు అర్థం అవ్వట్లేదు. దీంట్లో అవకతవకలు ఏదైనా ఉన్నాయా అని చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. డీటెయిల్స్ ఇస్తే ఇంటి యొక్క ఆదాయం కానీ, ఇంటి ఆధార్ నంబర్ కానీ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే ఎవరికి కూడా ఆధార్ యొక్క నంబర్, ఆధార్ యొక్క డీటెయిల్స్ ఇవ్వకూడదు, వారి ఇష్టపూర్వకంగానే ఇవ్వాలనేదే ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. అటువంటి పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఇట్లా ఎన్నో అంశాలు దీంట్లో పొందుపరిచారు. అసలు దీంతో ఏం అవసరం అనేది ఫస్ట్ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి. ప్రతి ఒక్క పాయింట్ ఇది. ఇప్పుడు చూడండి, నివాస గృహ రకంతో పనేముంది, ఈ రకంతో మాకు ఏం లాభం అనేది మాకు క్లియర్గా ఈ యొక్క ప్రశ్నకు వాళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పాలి. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి సర్వే కానీ ఏదైనా తీసుకొస్తే అప్పుడు మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క అంశానికి ప్రతి ఒక్క సమాధానం ఇవ్వగలిగితేనే ఈ సర్వేకి అందరూ సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, రైట్. అంటే ఇందులో కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ అవి పొందుపరచాలని మీరు అంటున్నారు. సో బేసిక్ ఏంటంటే గవర్నమెంట్కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని తీసుకోవడంలో తప్పే ఉంది. అసలు గవర్నమెంట్కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, ఇంటి యొక్క ఆదాయం, సంవత్సరం ఆదాయం ఎంత, కుటుంబ పెద్ద ఎవరు పని చేస్తున్నారు, ఎవరు
వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు పెన్షన్ ఇచ్చే క్రమమే కదా ప్రభుత్వానికి. మాకు అందేది ఏంటి? ఒకటి అందుతే పెన్షన్, లేకపోతే రేషన్ కార్డు, అంతకు మించి ఏదైనా పథకం. ఆ పథకానికి సంబంధించిన అంశాలు ఉంటే మాకు ఉపయోగకరం. కానీ ప్రభుత్వం అంటే మాకు మొత్తం మమ్మల్ని కొనేసింది. ఆ ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఇవ్వాలంటే మేము ఎలా ఇస్తాం? ప్రభుత్వానికి మాకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మాత్రం అవి మాత్రం మమ్మల్ని అడగండి. కానీ మీ ఇల్లు రకమైంది ఇవన్నీ అడిగి ఆశా వర్కర్లు వస్తే మీరు సహకరిస్తారా, సహకరించరా ఈ కులగణనకి? ఈ కులగణనకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో దానికి మేము సహకరిస్తాం. కులగణన చేయడం కూడా చాలా మంచిది. బీసీలు వెనుకబడిన వాళ్ళు కూడా మేలు జరుగుతుంది అనే దాంట్లో మేము ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తాం. కానీ ఏవైతే కులగణనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి మేము కులగణన కాకుండా వేరే ఏమైనా ఉంటాయో దానికి మేము సహకరించాం.